హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ. జీవ ప్రపంచంలో వైవిధ్యం, జీవ ప్రపంచం పార్ట్ 2 వీడియో చూద్దాం. ఈ వీడియోలో జీవ ప్రపంచంలో వైవిధ్యం గురించి డిస్కస్ చేద్దాం. మన చుట్టూ కుండీలలో పెరిగే మొక్కలు, కీటకాలు, పక్షులు, పెంపుడు జంతువులు, వృక్షాలు లాంటి అనేక రకాల జీవులను చూస్తూ ఉంటాం. ఇవే కాక మన కంటితో చూడలేకపోయినా ఇంకా ఎన్నో రకాల జీవులు కూడా మన చుట్టూ ఉంటాయి. మనం పరిశీలించే ప్రాంతం వైశాల్యం పెంచే కొద్దీ అక్కడ జీవుల విస్తారము, వైవిధ్యము పెరుగుతాయి. మనం దట్టమైన అడవిని సందర్శిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ రకాల జీవులను చూసే అవకాశం ఉంటుంది. వేరు వేరు రకాలకి చెందిన ప్రతి మొక్క, జంతువు లేదా ఏ జీవి అయినా సరే ఒక జాతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మనకు తెలిసిన వర్ణించబడిన జాతులు 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. మనకి తెలిసిన వర్ణించబడిన జాతులన్నీ 1.7 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. దీనిని జీవ వైవిధ్యం అంటాం. ఇది ఈ భూమిపై గల జీవుల సంఖ్య, రకాలను తెలియజేస్తుంది. ఈ జీవ వైవిధ్యం అనేది ఈ భూమిపై గల జీవుల సంఖ్య, రకాలను తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కొత్త ప్రదేశాలను లేదా పాత ప్రదేశాలైనా సరే అన్వేషించే కొద్దీ కొత్త జీవులు నిరంతరం గుర్తించబడుతూనే ఉంటాయి. నెక్స్ట్, గుర్తింపు, నామీకరణ గురించి చూద్దాం. మన ప్రాంతాలలోని మొక్కలు, జంతువులను వ్యవహారిక నామాల ద్వారా తెలుసుకుంటాం. మన ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులకి మనకి ఎలా తెలుస్తాయి? ఆ ప్రాంతాల్లో వ్యవహారిక నామాలు ఉంటాయి కదా, ఆ వ్యవహారిక నామాల ద్వారా తెలుసుకుంటాం. ఈ వ్యవహారిక నామాలు ఒకే దేశంలోని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రకాలుగా ఉంటాయి. ఈ వ్యవహారిక నామాలు అనేవి ఒకే దేశంలోని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రకాలుగా ఉంటాయి కదా. అంటే ఒక జిల్లాలో ఒక రకాన్ని, అంటే ఒక మొక్కని ఒక రకంగా పిలుస్తారు, మరొక జిల్లాలో అదే మొక్కని వేరొక రకంగా పిలుస్తారు. వేరువేరు రకాలుగా ఉంటాయి. అట్టి పరిస్థితులు ఎంతో సందిగ్ధతకి దోహదం చేస్తాయి. అందువలన జీవుల పేర్లు ప్రామాణికీకరణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ జీవుల యొక్క పేర్లని ప్రామాణికీకరణం చేయాలి. ప్రామాణికీకరణం అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఒక మొక్కకి కానీ ఒక జంతువుకి కానీ ఒకటే పేరు ఉండడమే ప్రామాణీకరణం అనమాట. ఈ ప్రామాణికీకరణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా ఒకానొక జీవి ప్రపంచమంతా ఒకే పేరుతో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియనే నామీకరణ అంటాం. అంటే గుర్తించిన జీవికి శాస్త్రీయ నామాన్ని ఆపాదించడమే నామీకరణ. ఒక జీవిని నిర్దిష్టంగా వర్ణించి ఖచ్చితంగా గుర్తించినప్పుడే నామీకరణ సాధ్యమవుతుంది. నామీకరణ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక జీవిని ఇది ఈ జీవి, దీని పేరు ఇది అలా వర్ణించి ఖచ్చితంగా గుర్తించినప్పుడే ఈ నామీకరణ అనేది సాధ్యమవుతుంది. సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడమే గుర్తింపు. గుర్తింపు అంటే ఏంటి? ఫస్ట్ ఈ గుర్తించిన ఒక సేకరించిన జీవి ఉంటుంది కదా, అది కొత్తగా ఉన్నదా లేదా ఇంతకుముందు మన అందరికీ తెలిసిన జీవా, పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడాన్ని ఏమంటాము? గుర్తింపు అంటాం. మొక్కలకి ప్రత్యక్షంగా హెర్బేరియంలలో భద్రపరచబడిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాలలోని కీల సహాయంతో కానీ గుర్తించవచ్చు. ఈ గుర్తింపు అనేది ఈ కొత్తగా సేకరించిన జీవి ఉంది కదా, ఈ కొత్తగా సేకరించిన జీవిని మనం ఎలా గుర్తిస్తాము? దానికి ఏదైనా ఒక నమూనా, ఒక శాంపిల్ కావాలి కదా. ప్రత్యక్షంగా గుర్తించడానికి దేని వాడుతున్నాం? మనం హెర్బేరియంలలో భద్రపరచబడిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాలలోని కీల సహాయంతో కానీ గుర్తించవచ్చు. ప్రత్యక్షంగా దేంతో గుర్తించవచ్చు? హెర్బేరియంలలో భద్రపరచబడిన నమూనాలతో పోల్చడం ద్వారా కానీ లేదా పరోక్షంగా ఫ్లోరాలలోని కీల సహాయంతో కానీ గుర్తించవచ్చు. నెక్స్ట్, మొక్కల శాస్త్రీయ నామాలు. అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్ ICBNలో పొందుపరిచి ఉంటాయి. మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు దేనిలో పొందుపరిచి ఉంటాయి? అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిక్లేచర్ ICBNలో పొందుపరచబడి ఉంటాయి. శాస్త్రీయ నామం ప్రతి జీవికి ఒక పేరు మాత్రమే ఉండేటట్లు నిర్ధారిస్తుంది. ఈ శాస్త్రీయ నామం అనేది
ప్రతి జీవికి ఒక పేరు మాత్రమే ఉండేటట్లుగా నిర్ధారిస్తుంది శాస్త్రీయనామం. ఏ జీవి వర్ణన అయినా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే పేరుకు చేరువయ్యే విధంగా ఉండాలి. ఏ జీవి వర్ణన అయినా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే పేరుకి, అంటే ఏ జీవిని వర్ణించినా సరే ప్రపంచవ్యాప్తంగా జీవికి అందరూ ఆ పేరుతోటే చేరువయ్యే విధంగా ఉండాలి. అందరూ ఒకే పేరుతోటి పిలిచే విధంగానే ఉండాలి. అంతేకాక అలాంటి పేరు మరి ఏ ఇతర జీవికి వాడకుండా ఉండాలి. ప్రామాణికీకరణం అంటే అంతే కదా, అటువంటి పేరు మరి ఏ ఇతర జీవికి వాడకుండా ఉండాలి. జీవశాస్త్రవేత్తలు తెలిసి ఉన్న జీవులకు శాస్త్రీయ నామాలను సమకూర్చేటప్పుడు సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రాలను అనుసరిస్తారు. జీవశాస్త్రవేత్తలు తెలిసి ఉన్న జీవులకి శాస్త్రీయ నామాలను సమకూర్చేటప్పుడు సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రాలను అనుసరిస్తారు. జీవశాస్త్రవేత్తలు ఈ జీవులకి శాస్త్రీయ నామాలు పెట్టేటప్పుడు కొన్ని సూత్రాలని అనుసరిస్తారు. వాటిని ఏమంటారు? ఆ సూత్రాలని సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రాలు అంటారు. అనుసరిస్తారన్నమాట. సార్వత్రికంగా ఆమోదించబడిన అంటే ప్రజలందరికీ ఆమోదించబడిన సూత్రాలని శాస్త్రవేత్తలు అనుసరించడం జరుగుతుంది. ప్రతి పేరుకి 2 పదాలు ఉంటాయి. ప్రతి పేరుకు 2 పదాలు ఉంటాయి. శాస్త్రీయ నామంలో ప్రతి పేరుకి 2 పదాలు ఉంటాయి. ఒకటి ప్రజాతి నామం, జనరిక్ నేమ్. రెండవది జాతి నామం, స్పీషీస్ నేమ్. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతిని ఏమంటాము? ద్వినామ నామీకరణ, బైనామియల్ నామిక్లేచర్ అని అంటాం. ఈ విధంగా 2 పదాలతో కూడిన పేరు పెట్టే పద్ధతిని ఏమంటాము? ద్వినామ నామీకరణ, బైనామియల్ నామిక్లేచర్ అని అంటాం. కెరోలస్ లిన్నెయస్ ప్రవేశపెట్టిన ఈ నామీకరణ పద్ధతిని జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఎవరు ప్రవేశపెట్టారు ఈ ద్వినామ నామీకరణ పద్ధతిని? కెరోలస్ లిన్నెయస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ కెరోలస్ లిన్నెయస్ ప్రవేశపెట్టిన ఈ ద్వినామ నామీకరణ పద్ధతిని జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. శాస్త్రీయ నామీకరణ విధానాన్ని సరిగా అవగాహన చేసుకునేందుకు మామిడిని ఉదాహరణగా తీసుకుందాం. మనం అనుకున్నాం కదా, ప్రతి శాస్త్రీయ నామానికి 2 పేర్లు ఉంటాయి ప్రతి జీవికి సంబంధించి. ఒకటి ప్రజాతి నామము, రెండవది జాతి నామము. ఇలా 2 పేర్లు ఉండే పద్ధతిని ఏమంటాం మనం? ద్వినామ నామీకరణ పద్ధతి అని అంటాం. బైనామియల్ నామిక్లేచర్ అని అంటాం. ఎవరు ప్రవేశపెట్టారు ఈ పద్ధతిని? కెరోలస్ లిన్నెయస్ ప్రవేశపెట్టారు. ఈ నామీకరణ పద్ధతిని జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. మనకి ఈ జీవశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఈ ద్వినామ నామీకరణ పద్ధతిని అనుసరిస్తున్నారు. శాస్త్రీయ నామీకరణ విధానాన్ని సరిగా అవగాహన చేసుకునేందుకు మామిడిని ఒక ఉదాహరణగా కనుక మనం తీసుకుంటే, మామిడి యొక్క శాస్త్రీయ నామం ఏంటి? మ్యాంజిఫెరా ఇండికా. ఈ శాస్త్రీయ నామంలో మ్యాంజిఫెరా ప్రజాతిని తెలుపుగా, ఇండికా అనేది జాతిని లేదా జాతి నామాన్ని సూచిస్తుంది. మనం ఏమనుకున్నాం? ప్రజాతి, జాతి అనుకున్నాం కదా, 2 నామాలు ఉంటాయి. మ్యాంజిఫెరాలో, ఇండికాలో మ్యాంజిఫెరా అనేది ఏంటి? ప్రజాతి నామం. ఇండికా అనేది జాతి నామం. ఇండికా జాతిని లేదా జాతి నామాన్ని సూచిస్తుంది. నామీకరణలోని సార్వత్రిక నియమాలలో కొన్ని నియమాలు పాటిస్తారనుకున్నాం కదా జీవశాస్త్రవేత్తలు. అవేంటో చూద్దాం. నామీకరణలో సార్వత్రిక నియమాలు కొన్ని పాటిస్తున్నారు జీవశాస్త్రవేత్తలు అనుకున్నాం కదా. ఆ సార్వత్రిక నియమాలు ఏంటి? జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి. ఈ జీవశాస్త్ర నామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? లాటిన్ భాషలో ఉంటాయి. లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి. వాటి ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలుగా లేదా లాటినీకరణం చేసిన పదాలుగా ఉంటాయి. ఏమనుకున్నాం? జీవశాస్త్ర నామాలు సాధారణంగా లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి. లాటిన్ భాషలో ఉంటాయి, ఇటాలిక్లలో రాయబడతాయి. అదేవిధంగా వాటి ఆవిర్భావంతో సంబంధం లేకుండా ఈ పేర్లు లాటిన్ పదాలుగా లేదా లాటినీకరణం చేసిన పదాలుగా ఉంటాయి. జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ప్రజాతిని, రెండవది జాతి నామాన్ని తెలియజేస్తుంది. జీవశాస్త్ర నామంలోని 2 పదాలను చేతి రాతతో రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద గీత గీయాలి, లేదా ముద్రణలో అయితే వాటి లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లలో సూచించాలి.
జీవశాస్త్రనామంలో 2 పదాలని చేతిదాతతో రాసినప్పుడు వాటిని వేరువేరుగా వాటి యొక్క పేరు కింద ఏం చేయాలి, గీత గీయాలి, లేదా ముద్రణలో అయితే లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేయడానికి ఇటాలిక్లలో సూచించాలి. నెక్స్ట్, ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతోనూ క్యాపిటల్ లెటర్తోనూ, జాతి నామాన్ని సూచించే రెండవ పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతుంది. ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే, జాతి నామాన్ని సూచించే రెండవ పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభమవుతుంది. ఇవేంటివి? సార్వత్రిక నియమాలు. ఈ నియమాలను పాటించాలన్నమాట. మనం శాస్త్రీయనామం రాసినప్పుడు ఈ నియమాలు పాటించాలి. లాటిన్ భాషలో ఉండాలి, ఇటాలిక్లలో రాయబడాలి. అదేవిధంగా మొదటి పదము ప్రజాతిని, రెండో పదం జాతిని తెలియజేయాలి. చేతితో రాస్తున్నప్పుడు వేరువేరుగా ఉంచి పేరు కింద గీతలు గీయాలి. ముద్రణలో అయితే లాటిన్ ఆవిర్భావాన్ని తెలియజేసేందుకు ఇటాలిక్లలో ముద్రించాలన్నమాట. ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతో ఉండాలి. జాతి నామాన్ని సూచించే రెండో పదం చిన్న అక్షరంతోనూ ప్రారంభం అవ్వాలి. ఇవన్నీ ఏంటి? సార్వత్రిక నియమాలు. నెక్స్ట్, శాస్త్రీయనామం చివర అంటే జాతి నామం తర్వాత. శాస్త్రీయనామం చివర అంటే ఏంటి? ఇక్కడ ఏముంటుంది? ఫస్ట్ ప్రజాతి, తర్వాత జాతి ఉంటుంది. అదే జాతి నామం తర్వాత ఆ జీవిని వర్ణించిన కర్త, వ్యక్తి లేదా శాస్త్రవేత్త పేరు క్లుప్తంగా ఉంటుంది. ఉదాహరణకి మ్యాంజిఫెరా ఇండికా తీసుకున్నాం కదా మనం. మ్యాంజిఫెరా ఇండికా పైన చదివాం కదా. మ్యాంజిఫెరా ఇండికాకి లిన్నేయస్ కనుగొన్నారు కదా. మ్యాంజిఫెరా ఇండికా లిన్ అనమాట. ఆయన యొక్క పేరేంటి? లిన్. లిన్ అనేది క్లుప్తంగా షార్ట్ కట్లో ఇచ్చామన్నమాట. మ్యాంజిఫెరా ఇండికా లిన్ అని రాయొచ్చు మనం. ఈ లిన్ అనేది ఏంటి? దీన్ని మొదట వర్ణించిన వ్యక్తి లిన్నేయస్ అని తెలియజేస్తుంది. నెక్స్ట్, అన్ని జీవులని విడివిడిగా అధ్యయనం చేయడం అసాధ్యం. అన్ని జీవులని విడివిడిగా అధ్యయనం చేయడం అసాధ్యం. కాబట్టి దీన్ని కొంతవరకు సుగమం చేయడానికి కొన్ని అనువైన పద్ధతులను అనుసరించడం అవసరం. ఈ ప్రక్రియ వర్గీకరణ. ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగల కొన్ని లక్షణాల ఆధారంగా జీవులను అనువైన సమూహాలుగా మార్చే ప్రక్రియనే వర్గీకరణ అంటాం. ఇక్కడ ఏంటి వర్గీకరణ అంటే? అన్ని జీవుల్ని విడివిడిగా అధ్యయనం చేయడం అసాధ్యం. మనకి ఎన్నో జీవులు ఉంటాయి, ఎన్నో వైవిధ్యం. 1.7 to 1.8 మిలియన్స్ అనుకున్నాం కదా. అన్ని జీవుల్ని విడివిడిగా వర్గీకరణ చేయడం సాధ్యమా? అసాధ్యం. అధ్యయనం చేయడం కానీ వర్గీకరణ చేయడం కానీ. కాబట్టి దీన్ని కొంతవరకు సుగమం అంటే ఈజీ చేయడానికి కొన్ని అనువైన పద్ధతులను అనుసరించడం అవసరం. ఈ ప్రక్రియ ఏంటి? వర్గీకరణ. ఒక నిర్దిష్టమైన క్రమాన్ని అనుసరించి సులువుగా పరిశీలించగల కొన్ని లక్షణాల ఆధారంగా జీవులని అనువైన సమూహాలుగా మార్చే ప్రక్రియను ఏమంటాము? వర్గీకరణ అంటాం. కొన్ని లక్షణాల ఆధారంగా జీవులని అనువైన సమూహాలుగా మార్చే ప్రక్రియను ఏమంటాం? వర్గీకరణ అంటాం. ఉదాహరణకి మనం మొక్కలు, జంతువులు, కుక్కలు, పిల్లులు, గోధుమ లేదా వరి లాంటి జీవులని తేలికగా గుర్తిస్తాం. ఈ పదాలలో దేనినైనా మనం వాడినప్పుడు తక్షణమే మనకి ఆ జీవుల లక్షణాలు స్ఫురణకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పిల్లి అనగానే మనకి పిల్లి యొక్క లక్షణాలు గుర్తొస్తాయి. కుక్క అనగానే కుక్క యొక్క చెవులు, కుక్క యొక్క తోక, అలాంటి లక్షణాలు మనకి స్ఫురణకు వస్తాయి, బ్రెయిన్లోకి వస్తాయి, గుర్తొస్తాయి. కాబట్టి కుక్కలు, పిల్లులు, క్షీరదాలు, గోధుమ, వరి మొక్కలు, జంతువులు మొదలైనవన్నీ జీవుల అధ్యయనానికి అనువైన వర్గీకరణ రకాలు. ఇవేంటి? ఇవన్నీ కుక్కలు అనేవి ఒక కేటగిరీ, పిల్లులు అనేవి ఒక కేటగిరీ, క్షీరదాలు ఒక కేటగిరీ, గోధుమ ఒక కేటగిరీ, వరి అనేది ఒక కేటగిరీ, మొక్కలు, జంతువులు మొదలైనవన్నీ జీవుల అధ్యయనానికి అనువైన వర్గీకరణ రకాల కేటగిరీ. ఈ రకాలకి గల శాస్త్రీయ నామం టాక్సాన్ లేదా వర్గం. ఈ రకాలకి గల శాస్త్రీయ నామం టాక్సాన్ లేదా వర్గం. బహువచనం ఏంటి? టాక్సా. గల శాస్త్రీయ నామం టాక్సాన్ లేదా వర్గం. బహువచనం ఏంటి? టాక్సా. వివిధ స్థాయిలలోని రకాలను టాక్సా సూచిస్తుంది. టాక్సానికి బహువచనం ఏంటి? టాక్సా. వివిధ స్థాయిల్లోని రకాలని టాక్సా సూచిస్తుంది. మొక్కలు ఒక రకమైన టాక్సాన్, అదేవిధంగా గోధుమ కూడా ఒక టాక్సాన్. వివిధ స్థాయిల్లోని టాక్సాన్లకి ప్రతీకలు. అందువలన లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ వివిధ టాక్సాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ అంటాం. అంటే లాక్షణీకరణ, క్యారెక్టరైజేషన్,
గుర్తింపు, వర్గీకరణ, నామీకరణ ప్రక్రియలు వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలుగా చెప్పొచ్చు. అంటే లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ ఎలా వర్గీకరించాం మనం? లక్షణాల ఆధారంగా జీవులన్నింటినీ వివిధ ట్యాగ్జాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన వర్గీకరణ పద్ధతిని ఏమంటాము? వర్గీకరణ శాస్త్రం, ట్యాగ్జానమీ అంటాం. అయితే ఇక్కడ ఈ వర్గీకరణ శాస్త్రంలో ప్రాథమిక అంశాలు అంటే ఏంటి? ఫస్ట్ లాక్షణీకరణ, క్యారెక్టరైజేషన్, అంటే వాటి యొక్క లక్షణాలు అనమాట. ఆ లక్షణాలు చూస్తాం. తర్వాత ఏం చేస్తాం? గుర్తిస్తాం. గుర్తించిన దాన్ని మళ్ళీ వర్గీకరణ చేస్తాం. వర్గీకరించిన దాన్ని నామీకరణ చేస్తాం. ఇవన్నీ ఏంటి? వర్గీకరణ శాస్త్రంలోని ప్రాథమిక అంశాలుగా చెప్పవచ్చు ఇట్లన్నింటినీ. అయితే వర్గీకరణ శాస్త్రం అనేది కొత్తదేమీ కాదు మనకి. పూర్వకాలంలో మానవుడు తన మౌలిక అవసరాలైన ఆహారము, వస్త్రాలు, నివాసానికి ఉపయోగపడే ఉత్పత్తులను పొందవలసిన అవసరం ఉండడం వలన ఆనాటి వర్గీకరణలు వివిధ జీవుల వినియోగం ఆధారంగానే ఉండేవి. వర్గీకరణ శాస్త్రం అనేది మనకి కొత్తదేమీ కాదు. పూర్వకాలంలో మానవుడు తన మౌలిక అవసరాలైన ఆహారము, వస్త్రాలు, నివాసానికి ఉపయోగపడే ఉత్పత్తులను పొందవలసిన అవసరం ఉండడం వలన ఆనాటి వర్గీకరణలు వివిధ జీవుల వినియోగం ఆధారంగానే ఉండే వర్గీకరణలు. నెక్స్ట్, వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని సిస్టమాటిక్స్ అంటాం. వివిధ రకాలైన జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఏమంటాం మనం? సిస్టమాటిక్స్ అంటాం. ఈ పదము లాటిన్లోని సిస్టమ్ అనే పదం నుంచి వచ్చింది. ఈ సిస్టమాటిక్స్ అనే పదము లాటిన్లోని సిస్టమ్ అనే పదం నుండి వచ్చింది. సిస్టమాటిక్స్ అనే పదము లాటిన్లోని సిస్టమ్ అనే పదం వచ్చింది. అసలు ఏంటి సిస్టమాటిక్స్? జీవులు, వాటి వైవిధ్యాలు, అదేవిధంగా సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఏమంటాం మనం? సిస్టమాటిక్స్ అంటాం. వివిధ రకాలైన జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని సిస్టమాటిక్స్ అంటాం. ఈ పదము లాటిన్లోని సిస్టమా అనే పదం నుంచి వచ్చింది. సిస్టమా అంటే లాటిన్లో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం. సిస్టమాటిక్స్ అంటే సిస్టమా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది కదా. ఈ సిస్టమా అంటే ఏంటి? లాటిన్లో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థం. లిన్నెయస్ తన ప్రచురణ గ్రంథానికి సిస్టమా నేచర్ అనే పేరు పెట్టాడు. అంటే ఇక్కడ సిస్టమాటిక్స్లో సిస్టమా అంటే లాటిన్ పదం అనుకున్నాం. సిస్టమా అంటే ఏంటి? లాటిన్లో ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక. కాబట్టి లిన్నెయస్ తన యొక్క ప్రచురణ గ్రంథానికి ఏకంగా సిస్టమా నేచర్ అనే పేరు వాడారు అన్నమాట. ఎందుకు? ఒక పద్ధతితో కూడిన అమరిక కాబట్టి. గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ అంశాలని పొందుపరచడానికి సిస్టమాటిక్స్ క్రమబద్ధ శాస్త్రం పరిధిని క్రమేణా విస్తృతపరిచారు. సిస్టమాటిక్స్ జీవుల పరిణామ రీతులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. సిస్టమాటిక్స్ అనేది జీవుల యొక్క పరిణామ రీతుల్ని కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. సిస్టమాటిక్స్ జీవుల యొక్క పరిణామ రీతుల్ని కూడా ఈ సిస్టమాటిక్స్ అనేది పరిగణలోనికి తీసుకుంటుంది. ఇక్కడ తోటి 1.2 కంప్లీట్ అయింది. జీవ ప్రపంచంలో వైవిధ్యం అనే ఈ 1.2 టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం వర్గీకరణ రకాలు, టాక్సానమిక్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేద్దాం.